నీ మీద ఎవడు ప్రయోగించాడో, ఎవడు నిన్ను డ్యామేజ్ చేయాలని, ఎఫెక్ట్ చేయాలని మంత్ర ప్రయోగంతో పంపిణీ చేశాడు, నువ్వు దాన్ని స్వీకరించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రయోగించిన దుష్టశక్తి నిర్ణీత ప్లేస్లో వాలనప్పుడు ప్రయోగించిన వాని దగ్గరికే పోతుంది, వాని ముఖమే పగలు కొడుతుంది. అర్థమైందా? జీవితకాలం గుర్తుపెట్టుకోండి. ఒక దరిద్రపు అలవాటు ఉంటుంది, వినటం. వినాల్సింది వినరు, దేవుని వాక్యం వినరు, దేవుని వాక్కు వినరు, దేవుడు ఏం చెప్తున్నాడో వినరు, మోకాళ్ళేసి దైవస్వరం వినరు, దయ్యపు స్వరాలు వినటానికి అలవాటు పడిపోయారు. దయ్యపు స్వరాలు వినటానికి అలవాటు పడిపోయారు. దేవుని స్వరము వినాలి, దేవుడు ఏం చెప్తున్నాడో వినాలి. లేకపోతే మంత్రం మాటతో పనిచేస్తుంది, మాటతో ప్రయాణిస్తుంది అన్న మాట గుర్తుపెట్టుకొని ఇకనన్నా బుద్ధి తెచ్చుకొని నిన్ను డిస్టర్బ్ చేయడానికి, నిన్ను దెబ్బతీయటానికి, గాయపరచడానికి, కృంగతీయటానికి అబద్ధముగా పలికే మంత్ర ప్రయోగపు మాటలు ఏవి లక్ష్య పెట్టద్దు. లక్ష్య పెట్టిన వాళ్ళంతా అర్భకులు, అమాయకులే, బలైపోతారు.